హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశానండి. దానికి కావాల్సినవి క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లి బొందులు అంటే స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత బాండీలో ఒక స్పూన్ బటర్ వేసుకొని ఫస్ట్ చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. దీంట్లో పచ్చి బఠానీ, బీన్స్, పన్నీర్ ఏది వేసుకున్నా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో. రెస్టారెంట్ కంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది చేసి పెడితే పిల్లలు మమ్మీ ఏ రెస్టారెంట్ నుండి తెచ్చారు అని అడగాల్సిందే, అంత బాగుంటుంది. రెస్టారెంట్లో చేసేదానికంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇవన్నీ ఆయిల్లో వేసేసుకొని వెజిటేబుల్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మదర్స్కి ఒక వరం లాంటి రెసిపీ అండి. పిల్లలు ఎప్పుడైనా కర్రీ నచ్చలేదు, నాకు రైస్ వద్దు, ఏమీ వద్దు అన్నప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేస్తే హ్యాపీగా తినేస్తారు. ఫ్రైడ్ రైస్లు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఏదైనా ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి. మదర్స్కి నిజంగా ఇది సింపుల్ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా తినేస్తారు వద్దు అనకుండా. ఈ వెజిటేబుల్ పీసెస్లో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా వేసుకున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. విజయవాడ మొత్తం ఫ్లడ్స్ అండి. చూస్తున్నారా న్యూస్? సింగనగర్ అయితే కంప్లీట్గా మునిగిపోయిందండి. నేను పుట్టాక ఎప్పుడు అలాంటి ఫ్లడ్స్ చూడలేదండి విజయవాడకి. న్యూస్లో చూస్తుంటే చాలా భయమేస్తుంది. పాపం ప్రజలందరూ అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేక, ఫుడ్ లేక, మెయిన్గా కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ కుక్ అయిపోయిన వెజిటేబుల్స్లో కారం వేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. హైదరాబాద్లో కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్తున్నారండి. ఇలా కుక్ అయిపోయిన వెజిటేబుల్స్లో కుక్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లడ్స్ వల్ల పాపం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా స్ప్రెడ్ అయిపోతున్నాయండి. ఇంకా మొత్తం అయిపోయాక కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకుంటే అయిపోతుంది. వెరీ టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్ యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.